జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా కావలిలో నేతలతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇక పేద ప్రజల హక్కుల కోసం జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఇక కావలిలో అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ నూతన భవనాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ ఎంఆర్పీఎస్ నేతలు అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఉప ప్రధానిగా ఎన్నో సేవలను అందించి భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ గారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ఈరోజు వారి బాటలో పయనించాలని, ఎదిగే కొద్ది వదకటం, నేర్పరితనంతో రాజకీయాలు చేయటం, పేదవాడిని హక్కున చేర్చుకోవటం, పేదవాడికి అండగా ఉండటం, పేదవాడి జీవితంలో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేసి జీవిత పాఠాలను విద్యార్థులు చదవండి, వారి యొక్క పోరాట పటిమ, దేశం భక్తి, కులాన్ని నిర్మూలించడంలో చేసినటువంటి ధిరోదాత్తం, ప్రజలను హక్కును చేర్చుకునే విధానం, మంత్రిగా రాణించినటువంటి విధానం, పాక్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు భారతదేశానికి కొన్ని ఫలాలను ఇచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ గారు. వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ముందుకు పోదామని